ఎన్నాళ్ళలో వేచిన ఉదయంలా చివరకు కర్ణాటక కాంగ్రెస్లో డీకే శివకుమార్ కళ నెరవేరబోతోంది. ఏడాదిగా ప్రతివారం ఢిల్లీ చుట్టూ తిరిగిన డీకే ఇప్పుడు సీఎం కుర్చీకి దక్కబోతోంది. ఇది కేవలం సీఎం మార్పేనా, లేకపోతే 2028 సౌత్ ఇండియా రాజకీయాల కోసం కాంగ్రెస్ చేస్తున్న అతిపెద్ద ప్రయోగమా? ఇంతకీ సిద్ధరామయ్య రాజ్యసభ వద్దు అనడం వెనక అసలు స్ట్రాటజీ ఏంటి? ఇక సిద్ధరామయ్య శకం ముగిసినట్లేనా? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పిడి జరగబోతోంది. డీకేకు సీఎం పీఠం దక్కబోతోంది. కానీ ఇదంతా ఈజీగా జరిగిన ప్రాసెస్ అయితే కాదు. ఈ డ్రామా అంతా దాదాపు ఏడాది క్రితమే మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం హైకమాండ్ ను అలర్ట్ చేసింది. సిద్ధరామయ్య మాస్ లీడర్షిప్ ఉన్న 2028 వరకు అదే ఫార్ములాతో వెళ్లడం ప్రమాదమని ఢిల్లీ అంచనా వేసింది. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఎదురుదెబ్బ తగలడం, రాష్ట్రంలో పెరుగుతున్న యాంటీ ఇన్కంబెన్సీ, గ్యారంటీల భారం, ముస్లిం రిజర్వేషన్లు, ధరల పెరుగుదల, అంతర్గత గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కలిపి కాంగ్రెస్ హైకమాండ్ ను 2028 మోడ్లోకి నెట్టేసింది. అప్పట్నుంచే డీకే శివకుమార్ రాజకీయ గేమ్ స్టార్ట్ చేశారు. ఢిల్లీకి వరుస పర్యటనలు, రాహుల్, ఖర్గే, ప్రియాంకతో ప్రత్యేక సమావేశాలు, పార్టీ ఫండింగ్ నుంచి ఆర్గనైజేషన్ వరకు తన అవసరాన్ని హైలైట్ చేశారు. హైకమాండ్ కూడా రియాలిటీ అర్థమైంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలి అంటే సిద్ధరామయ్య మాస్ ఇమేజ్ అవసరం. అలాగే పార్టీకి ఫండింగ్, క్యాడర్, మేనేజ్మెంట్ పరంగా నడిపించాలంటే డీకే అవసరం. ఇద్దరిలో ఎవరిని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఒకరిని అందలం ఎక్కించి మరొకరిని అవమానించకూడదు అన్న ఫార్ములాతో ముందుకు వెళ్లి సమయం, సందర్భం చూసి నాయకత్వ మార్పిడికి పచ్చజెండా ఊపింది కాంగ్రెస్ హైకమాండ్. అంతేకాదు, సీఎం కుర్చీతో పాటు డీకేకు కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. అందులో అత్యంత ముఖ్యమైనది టార్గెట్ 2028 ఎలక్షన్స్. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి చెప్పి టీం కాంగ్రెస్ గా ముందుకు నడవాలని సిద్ధరామయ్య, డీకేలకు హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అంతేకాదు, దక్షిణాదిన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యూత్ ఫార్ములాను కూడా ఉపయోగించనుంది. అందుకే డీకే కేబినెట్ లో యువ నాయకులకు పెద్దపీట వేయాలని భావించింది. దళిత, ఓబీసీ, మైనారిటీని బ్యాలెన్స్ చేస్తూనే ఫ్రెష్ ఫేస్లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంటే కేరళ కాంగ్రెస్ మోడల్ ను కర్ణాటకలో అమలు చేయాలని రాహుల్ ఆలోచన. ప్రస్తుతం ఉన్న మంత్రులు దాదాపు 25 మందిని మార్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పర్ఫార్మెన్స్ లేని వాళ్లను తప్పించి సోషల్ బ్యాలెన్స్ తో కొత్త కేబినెట్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా కూడా తెరపైకొచ్చింది. ఒకటే డిప్యూటీ సరిపోదని హైకమాండ్ భావిస్తోంది. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటే మల్టీ పవర్ సెంటర్లు అవసరమని హైకమాండ్ లెక్క. కానీ డీకే మాత్రం మొదటి నుంచి ఒక్క డిప్యూటీ చాలు అన్న లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ పవర్ సెంటర్లొస్తే తన కుర్చీకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. సిద్ధరామయ్య క్యాంప్ పూర్తిగా సైలెంట్ కాలేదు. డీకేకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇస్తే భవిష్యత్తులో తన వర్గం రాజకీయంగా బలహీనపడుతుందన్న భయం కనిపిస్తోంది. అందుకే రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించి సిద్ధు లోకలంటూ సంకేతమిచ్చాడు. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ ఇప్పుడు ఈ రెండు క్యాంపులను కలిపి నడిపించడమే అతిపెద్ద టాస్క్ గా చూస్తోంది. ఎందుకంటే 2028లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే దక్షిణాదిలో కాంగ్రెస్ భవిష్యత్తుకే భారీ దెబ్బ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అక్కడ అంతర్గత సమస్యలు కొనసాగుతున్నాయి. కేరళలో ప్రత్యక్ష పోటీ ఎల్డీఎఫ్ తో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ దాదాపు జీరో. అలాంటి సమయంలో కర్ణాటక కాంగ్రెస్ కి అత్యంత కీలకమైన స్టేట్. అందుకే కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్ కేవలం రాష్ట్ర రాజకీయంగా చూడలేదు, ఇది 2028 సెమీఫైనల్ గా చూస్తోంది. ప్రస్తుతం డీకే శివకుమార్ పూర్తిగా ఇమేజ్ మేకోవర్ మోడ్లోకి వెళ్లారు. హార్డ్ కోర్ పవర్ పాలిటిక్స్ లీడర్ నుంచి డెవలప్మెంట్, యూత్, అడ్మినిస్ట్రేషన్ లీడర్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సిద్ధరామయ్య కూడా చివరి క్షణం వరకు తన బేరసారాలు కొనసాగించే అవకాశం ఉంది. తన వర్గానికి కేబినెట్ లో వాటా, పార్టీ పోస్టుల్లో ప్రాధాన్యం, భవిష్యత్తు రాజకీయ భరోసా ఇవన్నీ క్లియర్ చేసుకున్నాకే రాజీనామాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కర్ణాటకలో జరుగుతోంది కేవలం సీఎం మార్పు కాదు. 2028 కోసం కాంగ్రెస్ సౌత్ ఇండియాలో వేసే అతిపెద్ద రాజకీయ పందెం. సిద్ధరామయ్య అనుభవం, డీకే అగ్రెసివ్ మేనేజ్మెంట్, రాహుల్ యూత్ ఫార్ములా ఈ మూడు కలిస్తే కాంగ్రెస్ కు భారీ అడ్వాంటేజ్ ఉంటుందని హస్తం హైకమాండ్ భావిస్తోంది. లేకపోతే అదే అంతర్గత పోరు పార్టీకి అతిపెద్ద ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది. అందుకే ఇక నుంచి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ప్రతి సీను క్లైమాక్స్ తలపించేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.